గుడ్ మార్నింగ్ తెలంగాణ వార్తా వాస్తవం కార్యక్రమానికి స్వాగతం. ముఖ్యమైన ప్రధాన వార్తాపత్రికలో వచ్చినటువంటి వార్తలు ఏమున్నాయి, వాటి వెనక ఉన్నటువంటి అసలు ముచ్చట్లు ఏమున్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా వెలుగు పేపర్ తోటి అయితే మనం ప్రారంభం చేద్దాం. మహాగణపతి దర్శనానికి పోటెత్తిన భక్తులు, ఖైరతాబాద్ తరలి వచ్చిన లక్షలాది మంది. మొత్తానికైతే మంగళవారం రోజు 1:30 లోపు ఖైరతాబాద్ వినాయకుడు మహావినాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయనని నిమజ్జన కార్యక్రమం చేస్తారు. కాబట్టి సోమవారం రోజు మొత్తం పూర్తి స్థాయిలో ఏర్పాట్లే చేస్తాం. అందుకోసం భక్తులు ఎవరిని కూడా దర్శనానికి అలో చేయడానికి అవకాశం లేదని చెప్పి ఆదివారం చివరి రోజు కావడంతో లక్షలాది మంది భక్తులు అయితే వచ్చి ఆ మహాగణపతిని సందర్శించుకోవడం జరిగిందంట. ఇట్లా ఉంటే ఇంకో ప్రధాన వార్త ఇక్కడ చూడు. 3 నెలల్లో స్థానిక ఎన్నికలు, అప్పటిలోగా బీసీ కులగణన పూర్తి చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి. ఇక చూడు, ఇక ఈ ఏడాది చివరికల్లా మరో 35,000 ఉద్యోగాల భర్తీ. రాబోయే పంట నుంచే సన్న ఓట్లకు 500 బోనస్. ఇప్పటి వరకు ఇస్తున్న ఓట్లకు ఏమంటారు, గతంలో 2 పంటలకు అయితే సన్నోట్లకు ఇస్తామని చెప్పి ఫస్ట్ ఏమో అధికారం చేపట్టే ముందేమో అన్ని ఓట్లకు ఇస్తామని చెప్పి చెప్పిండు. అధికారంలోకి వచ్చిన తర్వాతనేమో సన్నోట్లకే ఇస్తామని ముచ్చట్లయితే చెప్తా ఉన్నాడు. అది కూడా మరి ఇస్తామని చెప్పి చెప్తారు. మరి కాంగ్రెస్లో మాటకు ఇచ్చేదాకా నమ్మకం ఉండదు. ఇచ్చిన వాళ్ళకు కూడా సాహసం చేస్తూ ఉంటారు రుణమాఫీలాగా. కాబట్టి మరి ఎవరికి వస్తాయి ఎవరికి రావాలనేది దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇట్లా ఉంటే ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసినాం, రాజీనామా చేస్తానన్న హరీష్ దాక్కున్నాడు. చేసిన ముఖ్యమంత్రి రేవంత్ ఉన్నా పూర్తి స్థాయిలో రుణమాఫీ ఎక్కడ అయింది? వెళ్దాంపా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 11,500 గ్రామ పంచాయతీలు ఉన్నాయి కదా, గ్రామ పంచాయతీల పరిధిలో ఏ గ్రామ పంచాయతీల పూర్తి స్థాయిలో ఎంతో చూసుకుందాంపా ఒకసారి. ఎందుకన్నా ఆయనను సరే మీరు రాజీనామా, మీ సవాళ్ళు ప్రతి సవాళ్ళు అవి రాజకీయాల్లో ఎత్తుగడలో ఒక భాగమే, కానీ వీటి వల్ల మా రైతన్నలకి ఏమైనా రుణమాఫీ అయ్యేది ఉందా? ఎంతసేపు ఉన్నా రుణమాఫీ చేసినామని చెప్పి మీరు అంటారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక మాట మాట్లాడతాడు, తుమ్మల నాగేశ్వర్ ఇంకో మాట మాట్లాడతాడు, పొంగులేటన ఇంకో మాట మాట్లాడతాడు. మీ మంత్రి క్యాబినెట్కి, మీ మంత్రికి ముఖ్యమంత్రి పదవి అంటే మీ ఇద్దరి మధ్యలో ఏమాత్రం పొంతన లేకుండా శృతి లేని మాటలు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఇవాళ రాష్ట్రంలో ఏ గ్రామ పంచాయతీలో అయింది పూర్తి స్థాయిలో 100% రుణమాఫీ అయిందా? వాళ్ళు బీఆర్ఎస్లో కూడా ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు కదా, కొండారెడ్డిపల్లికి వెళ్దాంపా, నీ గ్రామ పంచాయతీలా నీ సొంత ఊర్లో పూర్తి స్థాయిలో అయితే నేను రాజీనామా చేస్తామని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆ ఛాలెంజ్ స్వీకరించండి తప్ప మీరు ఎంతసేపు ఉన్న సవాలుకు ప్రతి సవాలు విసుకోవడం వల్ల మీరు రాజకీయంగా లబ్ధి పొందారు తప్ప నా పేద రైతులకు ఎవరైతే 2 లక్షల రుణమాఫీ కాలేదో వాళ్ళకి ఎట్లాంటి రుణమాఫీ కూడా కాదని చెప్పి సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి రైతన్నలారా. ఇక ఇది ప్రజాప్రభుత్వం. రాష్ట్రంలో 10 ఏళ్ళు కాంగ్రెస్ది అధికారం. కళల ప్రపంచం ఏమంటారు, కళలు అంటున్నట్టున్నారు. అధికారము 10 ఏళ్ళు ఉంటారా 15 ఏళ్ళు ఉంటారా అనేది ప్రజలు నిర్ణయిస్తారు, మీరు కాదు. గతంలో టీడీపీ 10 సంవత్సరాలు పరిపాలించింది, కాంగ్రెస్ 10 సంవత్సరాలు పరిపాలించింది, బీఆర్ఎస్ 10 సంవత్సరాలు పూర్తి స్థాయిలో అంటే ప్రతి పార్టీకి 2 అవకాశాలు ఇచ్చారని చెప్పి ఈసారి కూడా మీకు ఇస్తారని చెప్పి కళలు కనకండి. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడడం కంటే ముందు మీరు ఏవైతే ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో నెరవేర్చినట్టయితే ఈ ప్రజలు మరోసారి పట్టం కట్టే అవకాశం ఉంటుంది. అంతే తప్ప మీరు ఇచ్చిన హామీలను తుంగలో దొక్కి డైవర్షన్ పాలిటిక్స్ చేసినట్టయితే ఖచ్చితంగా ఈ తెలంగాణ ప్రజలు ఎవరైతే మిమ్మల్ని అందలం ఎక్కించారో ఆ ప్రజలే మిమ్మల్ని తుంగలో దొక్కే సమయం కూడా రోజు కూడా దగ్గరలోనే ఉంటుందని చెప్పి దాన్ని మర్చిపోకుండా మీరు పనిచేసి పెడితే బాగుంటుందని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. ఇక రాహుల్ను ప్రధాని చేసినప్పుడే ఫైనల్స్ గెలిచినట్టు వ్యాఖ్య. ఇక చూడు, ఈ వార్తను చూస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేసిన తర్వాతనే ఫైనల్స్ గేమ్స్ గెలిచినట. ప్రీ ఫైనల్ ఏమో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలట. మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా లేకపోతే ఏందనేది వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో దేశ ప్రజలు కూడా తీర్పిస్తూ ఉంటారు. దాన్ని చూసుకోవాలా. ఇక పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్. ఇక మొత్తానికైతే ఇట్లా ఉంది. ఇక్కడ దీంట్లోనే మెయిన్గా స్టేట్మెంట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మిత్రులారా, కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే వీపు చింతపండు అవుతుంది. ఈ వీపు చింతపండు అవుతుంది అనేది రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉండి ఎవరైనా ముఖ్యమంత్రి మాట్లాడే మాటలేనా? బజారు భాష, వీధి ఆకురౌడి వీధి అట్లాంటి వాళ్ళు మాట్లాడే భాష వీపు చింతపండు అవుతుంది, వీపు విమానమూతం మోగుతుంది, లావులో తొండలు ఇడుస్తాం, ఏమంటారు గుడ్లు వీకి గోటిలాటాడతాం. ఇట్లాంటి మాటలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడే మాటలేనా? ఈ మాటలు విన్న తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో ఉంటాయని చెప్పి ఎవరైనా అనుకుంటారా? సామాన్య ప్రజానికము మిమ్మల్ని చూసి ఏం నేర్చుకోవాలి? రేపు రాబోయే యువతరం ఎవరైతే పాలిటిక్స్లోకి రావాలనుకుంటారో వాళ్ళు మీ నుంచి ఏం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలా? ఇలాంటి వీధి రాడు భాష మాట్లాడమన్నా, లేకపోతే నలుగురికి సేవ చేసి ఇది ఇట్లా చేస్తే
10 మందికి ఎక్కువ మందికి సహాయం పొందే అవకాశం ఉంటుంది, దీనివల్ల ఎక్కువ పేదలు ప్రయోజనం పొందే అవకాశం ఉందని చెప్పి దాని ఏమన్నా పాలసీ మేకింగ్లో ఇన్స్పిరేషన్గా ఉండే అవకాశం ఉందా, లేకపోతే ఇట్లాంటి చిల్లర మాటలు వీధి రౌడీ మాటలు మాట్లాడే ఏమైనా ఇన్స్పిరేషన్ ఉంటారా? మరి మీరే అర్థం చేసుకోవాలి. చూడు 3 రోజులుగా మా కార్యకర్తలపై దాడులు చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. మా కార్యకర్తలు ఎవరి జోలికి పోరు. అబ్బా, ఎవరైనా మా కార్యకర్తల మంచితనాన్ని చేతగంతనంగా తీసుకుంటే వీపు చింతపండు అవుతుంది. ఇక చూడు, పీసీసీ కొత్త చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సౌమ్యుడు అనుకోవద్దు, ఆయన వెనకాల నేను ఉన్నాననే విషయాన్ని మర్చిపోవద్దు. కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదు. మేము అప్పటి నుంచి అదే అంటున్నాం రేవంత్ అన్న. మేము కూడా అసలు పీసీసీ ప్రెసిడెంట్ అనేది మహేష్ కుమార్ గౌడ్, కేవలం పేరుకు మాత్రమే మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడు, కానీ తెర వెనకాల నడిపించేది మొత్తం మీరే. కానీ ఏదైతే డిసిషన్ మేకింగ్ ఉంటుందో ముఖ్యమంత్రి పదవి మాత్రం బీసీలకు ఇవ్వరంట. కానీ నామినల్గా కేవలం అధ్యక్ష పదవిలో రేవంత్ రెడ్డి గారు ఏ ఆదేశాలు ఇస్తే ఆదేశాలు పాటించేదే మహేష్ కుమార్ గౌడ్. ఆయన ప్రధాన అనుచరుడు, ముఖ్య అనుచరుడు. ఆయన ఏం చెప్తే ఆయన తానా అంటే తందాననే వ్యక్తి. అట్లాంటి ఆయనకు ఇప్పించుకున్నది అదే ఒక మధు యాష్కి గౌడ్కో, లేకపోతే బలరాం నాయక్కో, లేకపోతే ఇంకో బిడ్డకో ఇచ్చినుంటే ఇవాళ రేవంత్ రెడ్డి చెప్పే మాట వింటుండేనా? అంటే పవర్ సెంటర్లు 2 అవుతాయి, ఖచ్చితంగా పార్టీలో చీలిక వస్తుంది అని చెప్పి ఈయన మాట్లాడుకునే, అంటే ఈయన మాట ఎవరైతే వింటారో ఆయనకి ఇప్పించుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేసాను. ఇంతేకాకుండా మిత్రులారా, సిగ్గు లేకుండా చూడు, 3 రోజులుగా మా కార్యకర్తలపై దాడి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది? హోంశాఖ ఎవరి దగ్గర ఉందన్నా? అంటే మరి శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత మీ ప్రభుత్వం పైన లేదా? కొంచెమన్నా సిగ్గుండాలి. అధికారంలో మీరున్నారా, లేకపోతే బీఆర్ఎస్ఎల్ ఉన్నారా? వాళ్ళు వచ్చి మీ మీద దాడులు చేస్తుంటే మరి మీరు చేతులు పట్టుకొని ఎందుకున్నారు? మీ కార్యకర్తలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడేది మీరే. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తగ్గించడానికి ఒకంత కారణం. ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా ఈ మాటలను బట్టి చూస్తే అర్థమవుతా ఉంది. కొంచెమన్నా సిగ్గుండాలి. ప్రభుత్వం మీ చేతిలో పెట్టుకొని వాళ్ళు మాపై దాడులు వస్తారు, మేము తిరిగి దాడి చేస్తామని వీధి రౌడీలా వీళ్ళు అసలు ఎమ్మెల్యేలా, లేకపోతే ప్రజాప్రతినిధులా, లేకపోతే ఆకు రౌడీలా? అసలు ఏమాత్రం వాళ్ళకు కనీసం వాళ్ళన కొంచెం పద్ధతిగా కొట్లాడుతూ ఉంటారు. ఈ రౌడీలు లేకపోతే గూండాగిరి చేసేటోళ్ళు ఎవరికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా సెటిల్మెంట్లు చేసుకుంటూ ఉంటారు. ఇట్లా ఒకరింట్లో పోయి ఇంకో ఇల్లు మీద పోయి దాడి చేసే పరిస్థితి ఎక్కడ కూడా లేదు. ఒకప్పటి రోజులు అవి రాయలసీమలో ఉన్నటువంటి రాయలసీమ ఫ్యాక్షన్ రాజకీయాలు తలపించే రాజకీయాలు తెలంగాణలో కూడా వచ్చినాయి. కొంచెమన్నా సిగ్గుండాలి ప్రభుత్వానికి ఈ మాటలు మాట్లాడడానికి. ఇంకా ఇది ఇట్లా ఉంటే ఇక చూడు, ఇక ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నాగపూర్ సికింద్రాబాద్ రైలును ప్రారంభిస్తారట. సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు గవర్నర్ ఇద్దరు హాజరవుతారట. వర్చువల్గా అంటే ఆన్లైన్లో ప్రారంభిస్తారట. ఆయన అక్కడ నుండి ప్రారంభిస్తే వీళ్ళు ఇక్కడ నుండి క్లాప్స్ కొడతారు. అది అట్లా ఉంటే ఇంకో ముచ్చట చూడు. నేడు రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ. సెక్రటరియట్ ముందు ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్ సోమవారం సాయంత్రం ఆవిష్కరించామన్నారు. ఇక అసలు ఈ వార్త నేను నమస్తే తెలంగాణ పేపర్లో చదువుతాం మిత్రులారా, అందులో చాలా బాగా ఇచ్చారు. ఇక ఈ ముచ్చట ఇట్లా ఉంటే ఇక ఈడ చూడు ఇంకోటి, కేజ్రీవాల్ ఎవరైతే రిలీజ్ అయ్యారో 2 రోజుల్లో రిజైన్ చేస్తా. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటన. నిర్దోషినని జనం తీర్పిస్తే తప్ప సీఎం సీట్లో కూర్చోనని ప్రతిజ్ఞ. అరెస్ట్ అయితే రాజీనామా చేయొద్దంటూ సీఎంలకు సూచన. మొత్తానికైతే మొన్న ఎవరు జార్ఖండ్ హేమంత్ సోరెన్ రాజీనామా చేసిండు కదా, రాజీనామా చేసి బీరేన్ సింగ్ సోరెన్కి ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఆయన మళ్ళీ పోయి బీజేపీ పార్టీలో చేరిండు. అయితే కేజ్రీవాల్ ఏమంటున్నాడంటే ఎవరైనా అక్రమ కేసులో లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఒత్తిడి తీసుకొచ్చి ఇట్లా కేసులో ఇరికిస్తే జైల్లో ఉండైనా పరిపాలన కొనసాగించండి తప్ప మీరు రాజీనామా చేయకండి అని చెప్పి చెప్తా ఉండు. మొత్తానికైతే ఈయన తీసుకున్నటువంటి ఒక సంచలన వార్త ఏంటంటే 2 రోజులలో నాకు కేవలం బెయిల్ మాత్రమే ఇచ్చారు, బెయిల్ ఇచ్చినా కానీ ఏం సుఖం లేదు, నేను ముఖ్యమంత్రి పదవికి పార్టీ ఆఫీస్కి వెళ్ళొద్దంట, ఎట్లాంటి అధికారిక ఫైళ్ళ మీద ఎట్లాంటి సంతకాలు కూడా చేయొద్దని చెప్పి కండిషన్స్ పెట్టింది. కాబట్టి ఈ కండిషన్స్ అన్నీ అసలు ఏమాత్రం కూడా ఒక ముఖ్యమంత్రికి అంటే ఆయన ప్రజలకు పరిపాలన అందించాలంటే ఇట్లాంటి కండిషన్స్ ఏమాత్రం కూడా పెట్టకూడదని చెప్పి దానికి నిరసనగా ప్రజలే తీర్పిస్తారు, నేను కడిగిన ముత్యానా లేకపోతే ఎట్లాంటి ముత్యానా అని చెప్పి ప్రజలే నాకు ఫలితాలు ఇస్తారు, సర్టిఫికెట్ ఇస్తారు, సర్టిఫై చేసిన తర్వాత రేపు పొద్దున ఆమ్ ఆద్మీ పార్టీని ప్రజలు ఓన్ చేసుకొని నన్ను గెలిపిస్తే తప్ప నేను మళ్ళీ మరొకసారి సీఎం కుర్చీలో కూర్చోను, ఒకవేళ నేను ఓడిపోతే ఖచ్చితంగా సీఎం పీఠంలో నేను కూర్చోనని చెప్పి మొత్తానికైతే రాజకీయ పరంగా పెద్ద సవాలే సెంట్రల్ గవర్నమెంట్కి అయితే విసురుతా ఉన్నాడు. మరి ఏదేమైనప్పటికీ ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్ని హక్కున చేర్చుకుంటారా లేకపోతే తిరస్కరిస్తారా? నిజంగా ఈయన ఢిల్లీ మద్యం పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీలో అవినీతికి
చేసిండని చెప్పి అట్లా తీర్పిస్తారా, లేకపోతే నిజంగానే చేయలేదు మా కేజ్రీవాల్ చాలా మంచోడు అని చెప్పి ఢిల్లీ ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారు, మరి ఎప్పుడు రాజీనామా చేస్తారు, ఏంది ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయి, మహారాష్ట్రతో పాటే మాకు ఎలక్షన్స్ పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాడు. ఏదేమైనప్పటికీ కూడా ఒక 2 రోజుల్లో ఈ వార్త పైన పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది మిత్రులారా. ఇంకా ఇట్లా ఉంటే ఇక దీని ముచ్చట పాలమూరుపై బీఆర్ఎస్ పచ్చబద్దాలు. మరి మీరేం చెప్తారన్నా? మరి మీరు నీళ్ళు ఇవ్వాలి కదా, 27,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదు, మరి మీరు ఇవ్వండి. మరి మా తెలంగాణ ఏమంటారు, పాలమూరు బిడ్డనే కదా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, కొంచెం పెద్ద మనసు చేసుకొని మరి పాలమూరు బిడ్డలు కరువు ప్రాంతం నుంచి బయటికి వెళ్ళగొట్టండి. నిజంగా పాలమూరు జిల్లాలో పెద్ద ఎత్తున కెనాల్స్ వల్ల వాటర్ వచ్చినాయి, ఆ మాట వాస్తవం. అవి కూడా ఇక్కడ నుంచి వచ్చినాయనే మాట నిజానికి వాస్తవం, ముమ్మాటికి వాస్తవం. అది ఎవరు కాదనలేని సత్యము, బహిరంగ సత్యము. కానీ మీరు వచ్చి ఏదో ఆరోపణలు చేయడం కాదు. కాకపోతే ఏమైనా చిన్న ఆ పనులు పెండింగ్లో ఉంటే ఆ పనులు పూర్తి చేసి మీరు ఇంకా ఏమైనా ఎక్కువ వేరే ఎకరాలకు ఏమైనా పెంచి ఇచ్చే అవకాశం ఉంటే ఆ పెంచి ఇవ్వండి, అంతే తప్ప మీరు ఇట్లా ఉత్తమ మాటలు మాట్లాడకండి. ఇది ఇట్లా ఉంటే దీంట్లోనే మెయిన్ స్టేట్మెంట్ చూడండి మిత్రులారా, నిర్ణీత గడువులోగా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. మీరు పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వకుండా ఫస్ట్ పని మీద దృష్టి పెట్టండి అన్న. పని మీద దృష్టి పెడితే వచ్చే ఎలక్షన్లో మీ పార్టీకి ఏమైనా మా పాలమూరు ప్రజలు పట్టం కట్టే అవకాశం ఉంది. ఎందుకంటే 14 సీట్లలో 12 సీట్లు మీకు ఇచ్చిండ్రు. అత్యధికంగా సీట్లు ఇచ్చిన జిల్లా కూడా మా జిల్లా నల్లగొండ, ఖమ్మం. కాబట్టి ఈ జిల్లాలకే మీరు ముఖ్యంగా వాస్తవంగా చూడండి మిత్రులారా, పెద్ద ఎత్తున ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి అండదండలు ఉండరో వాళ్ళకే పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. ఎందుకంటే సూర్యాపేట జిల్లా కోదాడ, హుజూర్ నగర్లో, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ఆ వాటర్ సరిగ్గా రిలీజ్ చేయట్లేదంట, ప్లస్ అదేవిధంగా కరెంటు సరిగ్గా ప్రాపర్గా రిలీజ్ చేయట్లేదు అని చెప్పి అదొక్కటి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. సూర్యాపేటలో మొన్న వరదలు వచ్చి అట్లా కొంత నష్టం జరిగింది. ఖమ్మం అయితే ఇక మున్నేరు ముంచెత్తింది ఖమ్మం మొత్తాన్ని. దాన్ని మీరు చూసిరు, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఆ జిల్లాకు పెద్ద ఎత్తున ఏమంటారు పూర్తి స్థాయిలో వాళ్ళకు వరద బాధితులకు సాయం చేస్తామని చెప్పి, ఇల్లు కట్టిస్తామని చెప్పి పెద్ద పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చారు. వ్యవసాయ పంట రుణాలకు ఏమంటారు వ్యవసాయ పంట నష్టపోయిన వారికి కూడా వారి ఖాతాలో డబ్బులు ఇస్తామని చెప్పి చెప్పారు. ఇప్పటి వరకు దాని మీద స్పష్టత లేదు. ఎవరికి ఇస్తారు, ఎకరాకి ఎంత ఇస్తారని చెప్పి కూడా 10,000 ఇస్తామని చెప్పి చెప్పారు. ఇచ్చేదాకా నమ్మకం తోటి మహబూబ్నగర్ జిల్లాలకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి సరిగ్గా లేదు. కాబట్టి ఇక చూడు, ఎవరైతే కాంగ్రెస్ పార్టీని నమ్మి వారికి అండదండలు ఉన్నారో వారి నోట్లో మన్ను కొట్టే ప్రయత్నం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇది ఇట్లా ఉంటే విపత్తు సమయంలో వేగంగా స్పందించిన ప్రభుత్వం తమదేనని సిగ్గుండాలి ఈ స్టేట్మెంట్ మాట్లాడడానికి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కనీసం ప్రభుత్వం తరపున ఒక 2 హెలికాప్టర్లు కూడా ప్రొవైడ్ చేయకుండా దాదాపు 15 నుంచి 20 మంది దాకా చనిపోతే ఆ కుటుంబాలకు సరిగ్గా పరామర్శ లేకుండా ఖమ్మం వీధుల్లో ఏదో ఎలక్షన్ల క్యాంపెయిన్లకు వచ్చినట్టు చేతులు ఊపుకుంటూ హాయ్ బాయ్ చెప్పి టాటా చెప్పుకుంటూ మీరు పరామర్శించారు. ఇది కాదు కావాల్సింది. 100 కోట్లు దాదాపు 10 సంఖ్యలో 100 కోట్ల దాకా సీఎం రిలీఫ్ ఫండ్కు డబ్బులు వస్తూ ఉన్నాయి. ఈ డబ్బులంతా మరి ఎటు పోతూ ఉన్నాయి? కేవలం 16,500 లేకపోతే 18,000 చేతులకు ఇచ్చి, అది కూడా 30% 40% జనాలకు మాత్రం ఇచ్చి చేతులు దుప్పుకున్నారు. వాళ్ళు సర్వం కోల్పోయారు నాయన. ఒక్కొక్క కుటుంబం దాదాపు 10 నుంచి 15 లక్షల దాకా ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది, వ్యవసాయ పరంగా నష్టం జరిగింది, అన్ని రకాలుగా వ్యవసాయం నష్టపోయినారు ఆ ప్రజలు. మీరేమో ఏమంటారు పెళ్లికి ఇట్లా కట్టం ఇచ్చినట్టు 15,000 20,000 ఇచ్చి చేతులు దుప్పుకుంటూ ఉన్నారు. ఇక ఈమె ఉంది, కేంద్రానికి వరద నష్టంపై నివేదిక సమర్పించడం. ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది లేదు, సచ్చేయలేదు, మీరు తీసుకొచ్చి మా చేతిలో పెట్టేది లేదు. ఇంకా ఈమె ఇట్లా ఉంటే చేతబడే అనుమానంతో 5గురి హత్య. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో ఘటన. వ్యాధుల బారిన పడుతున్నామని దారుణం. కుటుంబం మొత్తాన్ని చంపేసిన గ్రామస్తులు, పోలీసుల అదుపులో నిందితులు. మొత్తానికైతే ఈ బ్లాక్ మ్యాజిక్స్ ఏవైతే ఉంటాయో వీటికి గల ప్రధాన కారణం ఒకటి చదువు లేకపోవడం, వీటిపైన అవేర్నెస్ లేకపోవడం, సైన్స్ బాగా డెవలప్ చేసి దాన్ని పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం అనేది ముఖ్యంగా వీటిపైన ఎంతో అవసరం. వీటిలల్లో కీలక పాత్ర, ప్రధాన పాత్ర ప్రభుత్వం పోషించాలా. ఆ బ్లాక్ మ్యాజిక్స్ నియంత్రణ చట్టం కఠినంగా అమలు చేయాలి. ఇట్లాంటివి మన తెలంగాణ జిల్లాలో కూడా చాలా చోట్ల, అక్కడ సూర్యాపేట కావచ్చు, లేకపోతే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కావచ్చు, పలు చోట్ల ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. దీనివల్ల ఎంతోమంది పేదలు కూడా, అంటే అమాయకులు కూడా బలిపశువులు అయ్యే ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. కాబట్టి ఈ చేతబడి అని చెప్పి, బాణామతి అని చెప్పి అంటారు కదా, ఆ బాణామతి చేయడం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతారు అని చెప్పి చెప్తా ఉన్నారు. నిజంగా ప్రభుత్వాలు చొరవ చూపెట్టి వీటిపైన పెద్ద ఎత్తున అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి. అట్లాంటి చట్టాలు, కఠినమైన చట్టాలు తీసుకొచ్చినప్పుడే ఇట్లాంటి వాటిని కొంచెం అరికట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంత టెక్నాలజీ వచ్చిన ఈ రోజుల్లో ఇట్లాంటివి కొంచెం నమ్మశక్యంగా, అంటే కొంచెం చదువుకోకపోవడం, పేదరికం, అట్లాంటి వాళ్ళు వీటిని నమ్మే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిపైన ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక ఈమె ఎట్లా ఉంటే ఇక మహిళా జడ్జీలు కఠినంగా వ్యవహరించాలి. న్యాయ వ్యవస్థలో ఇబ్బందులు తప్పట్లేదు. జస్టిస్ హిమా కోహ్లీ ఇక ఏమంటారు,
జడ్జిగా ఉన్నటువంటి మహిళలకు ఎవరైతే ఉన్నారో ఉమెన్స్ వాళ్ళు కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. సామాన్య జనాలే కాదు, ఏమంటారు లైంగిక వేధింపులు కావచ్చు, లేకపోతే మిగతా ఇతర సమస్యలు ఏవైతే కుటుంబ పరంగా వ్యక్తిగత పరంగా అన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో వారు సామాన్య ప్రజలే కాదు, మేము జడ్జిలమైనటువంటి మేము కూడా ఆ సమస్యలను ఫేస్ చేస్తూ ఉన్నాము. ఈ మహిళలకు ఇలాంటి సమస్యలకు ఎవరు కూడా అతీతం కాదని చెప్పి చెప్తా ఉన్నారు. న్యాయ వ్యవస్థలో ఇబ్బందులు తప్పట్లేదట. అధికార పరిధిని ఎందుకు పరిమితం చేసిండ్రు? చైల్డ్ ఫ్యామిలీ కోర్టులో మహిళా జడ్జీలే ఎందుకు నిర్వహించాలంటే ఇక మీకే కొంచెం ఏమంటారు ఆ చిల్డ్రన్ని పోషించేంత శక్తి మీ దగ్గర ఎక్కువ ఉంటుంది, ఆ ఫ్యామిలీ సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తే మీకు ఎక్కువ ఉంటుంది అని చెప్పి మొత్తానికైతే అప్పట్లో చేసినటువంటి చట్టాలు ఆ విధంగా చేసిరమ్మా. మరి ఆ చట్టాలను ఇప్పుడు కాలానికి అనుగుణంగా మార్పులు చేర్పులు అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు అన్నట్టు నిజంగా ఆ చట్టాలలో కేవలం మహిళలే కాదు, నిజంగా మగవాళ్ళు కూడా ఉండినట్లయితే వారు కూడా ఎంతో కొంత వారు కూడా న్యాయం చేసే అవకాశం ఉంది. కేవలం మహిళలకే పరిమితం చేయడం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. ఇది పక్షపాత ధోరణి వహించినట్టు అవుతుంది. కాబట్టి నిజంగా సమాన అవకాశాలు ఏదైతే ఉన్నాయో వారిని వీరిని కలిపి చేసినట్టయితే కొంచెం ఎక్కువ కేసులు వాదించే అవకాశం ఉంటుంది. కేసులకు న్యాయ తీర్పులు ఇచ్చే అవకాశం ఉంటుంది. బెంచ్ ఏర్పాటులో లింగ వివక్షత హేమైన చర్య. గజుడు బెంచ్ ఏర్పాటు ఏదైతే ఉంటుందో జడ్జిమెంట్ ఇచ్చే బెంచ్ ఉంటుంది, ఆ బెంచ్లో కూడా బయాస్డ్గా వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నట. మరి ప్రభుత్వం ఎందుకు ఇట్లా చేస్తూ ఉంది? కేసులు చూసి తీర్పు ఇవ్వాలి, ముఖాలు చూసి కాదు. నిజంగా ఈ స్టేట్మెంట్ని చూస్తే హ్యాట్సాప్ చెప్పాలనిపిస్తుంది. ఈ దేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తూ ఉందంటే డబ్బులు ఉన్నోడికి ఏ విధంగా పనిచేస్తుంది, డబ్బులు లేనోడికి ఏ విధంగా పనిచేస్తూ ఉంది. నిజంగా ఎంతోమంది ఈ జైళ్ళల్లో ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో, నిందితులు ఎవరైతే ఉన్నారో వారికి బెయిల్ మంజూరు చేసినప్పటికీ కూడా వాళ్ళు కేవలం పూచికత్తు డబ్బులు కట్టుకోలేక బెయిల్ తెచ్చుకోలేని పరిస్థితులలో ఎంతోమంది ఉన్నారు. అట్లాంటి వారిపైన నిజంగా ప్రభుత్వం దృష్టి పెట్టాలి కదా. అంతేకాకుండా ఆ కేసులు కూడా బయాస్డ్గా పక్షపాత ధోరణి కాకుండా పేదలైనా పెద్దోళ్ళైనా ఎవరినైనా ఒకే విధంగా చూసి ఇచ్చినట్టయితే నిజంగా బాగుంటుంది. ఎందుకంటే మనం హైడ్రా వ్యవస్థలో ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తే మీకు చిన్న ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే కన్వెన్షన్ ఓనర్ అయినటువంటి నాగార్జున ఏమో మధ్యాహ్నం లోపు స్టే తెచ్చుకుంటాడు. అదే పేద ప్రజలకు కనీసం సమయం ఇచ్చినా ఇవ్వకుండా కానీ వాళ్ళు కోర్టుకు వెళ్ళి వాళ్ళు డబ్బులు డిపాజిట్ చేసి స్టే తెచ్చుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి న్యాయ వ్యవస్థ అనేది నిజంగా ప్రతి ఒక్కరికి పేదోనికి పెద్దోనికి ఇద్దరికి ఈక్వల్గా పనిచేసినప్పుడు నిజంగా అది దాని అద్భుతమైన ప్రదర్శన ఉంటుంది. ప్రజలు కూడా స్వాగతిస్తూ ఉంటారు. ఇక జడ్జీలు కూడా మనుషులే, తప్పులు చేయడం సహజం. అందరూ తప్పులు చేస్తారు. కాకపోతే ఆ తప్పులు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎందువల్ల చేసిరు, ఆ తప్పులు మరోసారి చేయకుండా ఎట్లా అనేది మీరు చెప్తూ ఉంటారు. ఇవి మిత్రులారా మొత్తానికైతే వెలుగు పేపర్లో ఉన్నటువంటి వార్తలు. ఇంకొకటి దీనికంటే ముందు ఒకటి ఏం చెప్పదలుచుకున్నంటే ఇదే వెలుగు పేపర్లో చూడండి మిత్రులారా, అసలు ప్రభుత్వ సొమ్ము ఏ విధంగా ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని చెప్పి ప్రజాపాలన అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. వాళ్ళు చూడు, ఇది టీపీసీసీ అనుకో, ఇక చూడు ఎవరి సొమ్ము నాయన, ఇదంతా ఎవరి సొమ్ము ఒకసారి ఆలోచన చేయండి. ఇగో రాజీవ్ గాంధీ దాని సందర్భంగా ఇవాళ విగ్రహావిష్కరణ కార్యక్రమం, 100 కోట్ల యాడ్స్. మీరు చేసే పనేమో గింత, మీరు చేసే పనేమో చిటికెడు, చేసుకునే ప్రచారమేమో చాలా పెద్దది గంపెడంతా. ఇక చూడు ప్రజాధనం, తెలంగాణ ప్రజల సొమ్ము ఇదంతా. తెలంగాణ ప్రజలు కష్టార్జితం చేసి రూపాయి కట్టినటువంటి పన్నులవే ఈ డబ్బులు మొత్తం. ఏం వీళ్ళ సొంత డబ్బులు లేకపోతే వీళ్ళ పార్టీ డబ్బులు ఏమి ఇయ్యరు. ఇక వీళ్ళ కథ ఇట్లా ఉంటుంది. ఇక నమస్తే తెలంగాణ పేపర్ చూస్తేనేమో ఇక చూడు, గూడు చెదిరింది గుండె ఆగింది, వరద సాయం కోసం ఎదురుచూపులతో అలసిపోయిన పేద ప్రాణం. ఇది వార్త నిజంగా ఎంత బాధ చూడు. మున్నేరు ముంచేస్తే సర్కారు చేతులు ఎత్తేసింది, గుండెపోటుతో కోటయ్య మృతి, ఖమ్మం గణేష్ నగర్లో విషాదం, దహన సంస్కరణలకు బీఆర్ఎస్ నేతల సాయం. చూడు, ఇద్దరు వృద్ధ దంపతులు, 7-10 వయసు వాళ్ళది. నిజంగా వాళ్ళు అంటే ఆ వరద వచ్చిన రోజు ముందు రోజు రాత్రి పక్క గ్రామానికి వెళ్ళి తల దాచుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళకి పిల్లలు కూడా లేరట. వాళ్ళు తిరిగి వచ్చేసరికి ఇంట్లో ఉన్న సామాను మొత్తం పోయింది, నేలమట్టం అయిపోయింది, గోడలు మొత్తం కుప్పకూలిపోయినట్టు ఉన్న రేకుల ఇల్లు, ఒకటే ఒక రూము రేకుల ఇల్లు. ఆయన చనిపోయిండు. ఆ పరిస్థితిని దిగమించుకోలేక ఎంత దిగ్భ్రాంతికరమైనటువంటి విషయం చూడు. విషాదం కదా, ఎంత విషాదం. మా ప్రభుత్వం ఏమో ఇస్తూ ఉంది, త్వరలో ఇస్తాం అని చెప్పి కేసీఆర్ గారు కూడా త్వరలో ఇస్తాం అని చెప్పి ప్రజలు కూడా త్వరలోనే తీర్పిచ్చారు. కాబట్టి మీ కాంగ్రెస్ పార్టీ కూడా
త్వరలో ఇస్తామనే మాట మానుకొని ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇంకా ఇది ఇట్లా ఉంటే తెలంగాణ తల్లికి అపచారం. నిజంగా ఈ వార్త కూడా తెలంగాణ ఆత్మతో సర్కార్ ఆటలు, సచివాలయం వద్ద రాజీవ్ విగ్రహం, నేడు విగ్రహ ఆవిష్కరణ, హడావుడి ఏర్పాట్లు, పొన్నం ప్రభాకర్ పేరుతో ఆహ్వానాలు, తెలంగాణ ప్రజలు వద్దన్న బేఖాతరు, సమయం సందర్భం లేకుండా విగ్రహావిష్కరణ. నిజంగా అసలు తెలంగాణ ప్రజలారా, ఒక తెలంగాణ ప్రాంతం వాదిగా అంటే నేనేం బీఆర్ఎస్ పార్టీకి తొత్తో లేకపోతే కాంగ్రెస్ ఏ పార్టీ పక్కన అన్ని పార్టీలకు ఖచ్చితంగా నేను మాట్లాడుతూ ఉన్న సందర్భం ఇది. ఎందుకంటే నిజంగా అద్భుతమైన అమరవీల స్తూపం, దానికి ఎదురుగా సెక్రటరేట్, దాని పక్క పోతే అంబేద్కర్ గారి విగ్రహం, దాని పక్క పోతే ఇటు చూస్తే హుసేన్ సాగర్. నిజంగా వీటి మధ్యలో రాజీవ్ గాంధీ విగ్రహం కాకుండా నిజంగా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినుంటే ఎంత అద్భుతంగా ఉంటుందంటే అసలు నిజంగా అదొక టూరిజం స్పాట్ లాగా భవిష్యత్తులో ఎంతోమంది ఏమంటారు టూరిస్ట్ వాళ్ళను ఆకర్షించే అవకాశం ఉంటుండే. నిజంగా కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో పెద్ద తప్పు చేస్తూ ఉంది. ఎందుకంటే ఏం తక్కువ చేసిండ్రా నాకు అర్థం కాదు. రాజీవ్ గాంధీకి ఉప్పల్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఉంది, ఏది మన శంషాబాద్ ఎయిర్పోర్టు రాజీవ్ గారి పేరు మీద ఉంది. అంతేకాకుండా ఎన్నో మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నో చోట్ల రోడ్లకు ఆయన పేరు పెట్టిండ్రు. అంతేకాకుండా ఎన్నో పార్కుల పేర్లు వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఎన్నో కాలనీలు అయితే అసలు కాలనీల పేర్లు రాజీవ్ గాంధీ కాలనీల పేర్లు ఉన్నాయి. రాజీవ్ గారి గృహకల్ప అని చెప్పి ఒక ప్రత్యేకంగా ఒక స్కీమే ఉంది. అంతేకాకుండా మన ఏమంటారు ఆల్మోస్ట్ రాజీవ్ గాంధీ పేరిట అసలు 100 విగ్రహాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. 100 విగ్రహాలు, ఒకటి కాదు రెండు కాదు, 100 విగ్రహాలు ఉన్నాయి. ఇన్ని విగ్రహాలు ఉన్నప్పుడు కేవలం తెలంగాణ సెక్రటరేట్ ముందల రాజీవ్ గారి విగ్రహం ఎందుకు పెట్టాల్సి వచ్చింది? కేవలం అధిష్టానం హైకమాండ్ యొక్క మెప్పు కోసమేనా? నిజంగా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఆ విగ్రహ ఆవిష్కరణ కోసం మన సోనియా గాంధీని తీసుకొని వస్తా, లేకపోతే రాహుల్ గాంధీ గారిని తీసుకొని వస్తా, లేకపోతే ప్రియాంక గాంధీ గారిని తీసుకొని వస్తా అని చెప్పి మాట్లాడినారు. ఇప్పుడు వాళ్ళు ఈయన మొన్న దాకా అయితే ఢిల్లీకి చక్కర్లు కొడితే కూడా అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి పరిస్థితి. దాంతో ఏం చేసిండు కాక మళ్ళీ వచ్చి గుంపు మేస్త్రి ఆయనే ఏమంటారు విగ్రహ ఆవిష్కరణ చేస్తూ ఉన్నాడు. ఎవరి మెప్పు కోసం అయ్యా? ప్రజాధనాన్ని ఎందుకు వేస్ట్ చేస్తూ ఉన్నారు? అని ఏం చేసిండని చెప్పి మాకు అర్థం కాదు. మా తెలంగాణ సమాజానికి లేకపోతే రాజీవ్ గాంధీకి సంబంధం ఏంది? ఆల్రెడీ గిన్నిగానం పేర్లు ఉన్నాయి. ఇన్నిగానం పేర్లు ఉన్న తర్వాత, ఇన్నిగానం విగ్రహాలు ఉన్న తర్వాత ఇక్కడే పెట్టాల్సిన అంత అవసరం ఏమొచ్చింది? మరి ఇక మాకైతే అర్థం కాదు. కానీ నిజంగా ఒక తెలంగాణ ప్రాంతవాదిగా, తెలంగాణ సగటు సామాన్యుడిగా నిజంగా నిర్ణయాన్ని అయితే కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించాల్సిందే. ఇట్లా ఉంటే మంత్రులదో మాట, సీఎంది మరో మాట. రుణమాఫీ గాంధీ ఘటనలపై విరుద్ధ ప్రకటనలు, పొంతనలేని వ్యాఖ్యలతో కాంగ్రెస్ గందరగోళం. మాఫీ పూర్తి కాలేదన్న బట్టి తుమ్మల, ఉత్తమ్ పొంగులేటి. మరి మా రేవంతం సార్ ఏమో పూర్తి స్థాయిలో రుణమాఫీ అయింది, నువ్వెప్పుడు రాజీనామా చేస్తావు సారు అని చెప్పి హరీష్ రావును డిమాండ్ చేస్తున్నాడు. ఇక మరి ఈ మంత్రులంతా నీ క్యాబినెట్లో ఉన్నట్ట, లేకపోతే లేనట్ట, లేకపోతే మీకేమన్నా సఖ్యత లోపించిందా? చెప్పాలే కదా. అంటే మిమ్మల్ని చూసి ఏమనుకోవాలి? ఓ మంత్రి ఓ మాట మాట్లాడతాడు, ముఖ్యమంత్రి ఓ మాట మాట్లాడతాడు. శృతిలేని మాటలు, మతిలేని మాటలు ఎందుకు మాట్లాడతారు సారు? ఏమో కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసింది కాంగ్రెస్ వాళ్ళని చెప్పి ఈయననే అంటాడు. అసలు ఈ పార్టీ మాటలకు ఇజ్జత్ ఉన్నదా? నాకు అర్థం కాదు. కొంచెమన్నా ఇజ్జత్ అనిపిస్తుందా? వాళ్ళేమో మామూలు గారు నాయన మీరు బీఆర్ఎస్ అని చెప్పేమో శ్రీధర్ బాబు సార్ అంటారు. రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే ఆయన మన కాంగ్రెస్ వాళ్ళు పోయి బీఆర్ఎస్ ఇంటిపైన దాడి చేసి అని చెప్పి ఈయన మాట్లాడుతూ ఉంటాడు. అంటే మరి ఇప్పుడు మీ మంత్రుల మధ్యలో సఖ్యత లేకుండా పోతుంది. ఎవరు ఏ మాట మాట్లాడుతున్నారు? నిజంగా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కుర్తిలో పడ్డ ఎలుకలు కాదు, అంతకు మించి దారుణం. ఎవరు ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఏమంటారు, కట్టుకున్నాడు తన్ని తరిమేసిండు, తల్లియారు తన్ని తరిమేసిన అన్నట్టు అయిపోయింది వీళ్ళ పరిస్థితి. ఇద్దరిది ఇప్పుడు వాడు తన్నిండు, వీడు తంతున్నాడు. వీళ్ళ పరిస్థితి అంటే అగమ్య గోచరం, చెప్పుకోరాదు. ఉండలేక పార్టీ చేరినారు ఆయన. కనీసం ఏమంటారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కానీ రేపు పొద్దున ప్రతిపక్ష పాత్ర పోషించడం, మేము ప్రభుత్వంలో ఉండి ఏం పని చేయలేకపోయినాం, మరొకసారి మమ్మల్ని గెలిపించండి అని చెప్పి చెప్పుకునేటోళ్ళు. కానీ ఇప్పుడు పార్టీ చేంజ్ అయిన తర్వాత అసలు చెప్పలేని పరిస్థితి వీళ్ళది. అగమ్య గోచరం అంటే అగమ్య గోచరం అట్లా ఏర్పడ్డది. ఇంకా ఇది ఇట్లా ఉంటే చూడు, రేవంత్ మాఫీ చేసేదాకా నీ గుండెలు నిద్రపోతా. ఎస్ హరీష్ అన్న, నువ్వు నిజంగా రేవంత్ రెడ్డి గారి గుండెలో నిద్రపోవాల్సిందే. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష పాత్ర మీకు ఇచ్చిరు. మీరు ప్రజా సమస్యలు మీరు లేవనెత్తాలి. ప్రజలకు ఎలాంటి సమస్యలు అయితే ఎదుర్కొంటారో ఆ సమస్యలను తీర్చమని చెప్పి మీకు ఆ అధికారం ఇచ్చారు కాబట్టి, అంటే ప్రతిపక్ష హోదా మీకు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రశ్నించాలి. మీరు ప్రజాక్షేత్రంలో ఉండాల్సిందే, ప్రభుత్వాన్ని ఎండగట్టాల్సిందే. ప్రజలకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఏర్పడుతున్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ
సాల్వ్ చేసేదాకా మీరు కొట్లాడాలి. నీ ఊరు కొండారెడ్డిపల్లికి వెళ్దాం, ఇక్కడ చూడు డేట్ టైం నువ్వే చెప్పు. దీనికి చెప్పాడు మా సారు, మా గుంపు మేస్త్రి దీనికి మాటలు రావు. ఎందుకంటే ఆయన సొంత ఊరికి ఎవరైతే జర్నలిస్టుల పేరుతో అంటే జర్నలిస్టులు వెళ్ళి కవర్ చేద్దామని చెప్పి పోతే వాళ్ళపైన దాడులు, మూక దాడులు, మహిళా జర్నలిస్టులు, మగవాళ్ళు కూడా కాదు, అంటే జర్నలిస్టుల పైన ఎవరిపైన దాడి చేసినా కానీ దాన్ని సహించేది లేదు. కానీ ఆడవాళ్ళ పైన, తెలంగాణ ఆడబిడ్డల పైన, ఆ మహిళల పైన దారుణంగా అసలు వేటాడి ఆ ఫ్యాక్షనిస్ట్ స్థాయిలో బండ్లేసుకొని వచ్చిరట. చూడు ముఖ్యమంత్రి, నీ బుద్ధి, నీ చరిత్ర, నీ భాష అన్నీ కురిచే, ఇక అట్లే ఉంటుంది ఆయనది. నా ఎత్తు గురించి మారేసి ఇక ఎత్తుతో సంబంధం ఏంది, కానీ నీ మాటలు వింటే అబద్ధమే ఆత్మహత్య చేసుకుంటుంది. కానీ నువ్వే చిత్త కొట్టండి అంటే శాంతి భద్రతలు దెబ్బతిన్నాయా? అరికెప్పుడు గాంధీ ఇప్పుడు ఏ పార్టీ కాకుండా పోయాడు, ఆయనకే అర్థమవుతలేదు. నేను ఏ పార్టీ రాడు, ఆయన కాంగ్రెసా టీఆర్ఎసా అని చెప్పి మొత్తానికైతే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండు. ఇక ఇవి ఇట్లా ఉంటే చూడు, మాఫీ చేసినాం 2 లక్షలు, అది చెప్పొద్దు అనిపిస్తలేదు. భువనగిరి ఆదివారంలో జిట్టా బాలకృష్ణారెడ్డి సంతాప కార్యక్రమంలో నివాళులర్పిస్తున్న మాజీ మంత్రులు కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి, మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ నేతలు. ఇక చిట్టినాయుడు టీడీపీలోనే ఉన్నారా? గాంధీపై చెప్తున్న లాజిక్ ఆయనకు వర్తిస్తుందా? నిజంగానే మరి ఈ రేవంత్ రెడ్డి ఏమో అంటే వాళ్ళ పార్టీకి ఒక లాజిక్ మాట్లాడుతూ ఉంటాడు, ఈయనకు అంటే ఇప్పుడు గాంధీ మీ పార్టీలో ఉన్నాడని ఓసారి అంటూ ఉంటాడు. టీఆర్ఎస్ పార్టీలకు చెందినటువంటి ఆయన కాబట్టి పీఎస్సీ చైర్మన్ ఇచ్చిన అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మరి ఇప్పుడు ఈయన కూడా మరి చిట్టినాయుడు గతంలో ఏమంటారు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిండు కదా, మరి ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి కాంగ్రెస్ పార్టీది అన్నట్ట లేకపోతే టీడీపీ పదవి అన్నట్టు మరి కరెక్ట్గా ప్రశ్నిస్తూ ఉన్నాడు కదా, తప్పేముంది అలా? దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం ముఖ్యమంత్రి పైనే ఉంది. గాంధీపై చెప్తున్న లాజిక్ ఆయనకు వర్తిస్తుందా? మరి వర్తియేదో ముఖ్యమంత్రి గారే చెప్పాలా. అతి తెలివితో కోర్టును మోసం చేయలేరు. ఓటుకు నోటు దొంగను రక్షిస్తున్నది ఎవరు? ఇంకెవరు రక్షిస్తూ ఉన్నారు? విజిలెన్స్ ఆయన కిందనే పనిచేస్తూ ఉంది, హోంమంత్రి ఆయన దగ్గరనే ఉంది. ఈ కోర్టు నుంచి వేరే కోర్టుకు షిఫ్ట్ చేయమని చెప్పి హైకోర్టు కూడా మాట్లాడుతూ ఉంది. మరి నువ్వు ఓటుకు నోటు రక్షిస్తున్నది ఎవరంటే ఇక మరి అక్కడ పైన ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారా లేకపోతే పక్కనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా సహకారం అందిస్తున్నాడో మరి తెలియదు మనకు కూడా. కాంగ్రెస్ పాలనలో వ్యవసాయానికి కౌంట్ డౌన్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్. ఇక ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ఇట్లా ఉంటే ఇక్కడ మరో వార్త. ప్రధాని పదవికి విపక్షం ఆఫర్, నేనే తిరస్కరించా. ప్రధాని కాకుండా నా జీవితం ఆశయం కాదు. కేంద్ర మంత్రి గడ్కరీ సంచలన వ్యాఖ్యలు. మోదీకి సందేశం పంపేందుకు వ్యాఖ్యలు. విపక్షానికి అడ్డు పెట్టుకొని గడ్కరీ నాటకం. శివసేన నేత ప్రియాంక చతుర్వేది. ఇక మొత్తానికైతే మొన్న కొంచెం ఏమంటారు పూర్తి స్థాయిలో ఎన్డీఏ కూటమికి సరైన స్థానాలు రాకపోవడం చేత ఆ బీహార్ నుంచి తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైతే ఎంపీలు ఉన్నారో ఎంపీల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిగా వాళ్ళని కూడా మేము తీసుకొని వస్తాము, ఈ కాంగ్రెస్ పార్టీ వీళ్ళతోటి కూడా మేము మద్దతు కలిపి మీరు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది కాండి అని చెప్పి ఆఫర్ చేసిరట. మరి సార్కి ఏమో వద్దని చెప్పి అన్నాడట. మరి అట్లా ఉంది. ఇక అట్లా ఉంటే చూడు ఇంకోటి, ఇటీవల రామ్నగర్ మణిమ్మ గల్లీలో ఆక్రమణలు కూల్చివేసిన తర్వాత వ్యర్థాలు అక్కడే వెళ్ళేసిన హైడ్రా అధికారులు. నీల విడిచిన హైడ్రా చెరువుల రక్షణ లక్ష్యం మరిచి కూల్చివేతలపై దృష్టి. భయోత్పాతమే తప్ప జలవనరుల సంరక్షణ. ఇది నిజంగా హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చింది. ఎందుకంటే ఏవైతే ప్రభుత్వ చెరువులు, ఈ చెరువులు ఉంటాయో, నాలాలు ఉంటాయో, కుంటలు ఉంటాయో, వీటి స్థానాలు మొత్తం ఆక్రమించే టవర్లు లేపడం, కమర్షియల్ కాంప్లెక్స్లు కావచ్చు, లేకపోతే ఇండ్లు ఎవరైతే కట్టిరో వాటిని కూల్చడం కాదు, కూల్చిన తర్వాత ఆ చెత్త సేకరించి వేరే చోటుకు తరలించినప్పుడే, ఆ పూడిక తీసినప్పుడే పూర్తి స్థాయిలో ఆ ఎఫ్టీఎల్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. ఆ చెరువు అనేది విస్తరించే అవకాశం ఉంది, పూర్వపు స్థితికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అంతే తప్ప మీరు కేవలం నీలమట్టం చేసి ఇప్పుడు ఆ ఎన్కన్వెన్షన్ కూలగొట్టిరు. ఇప్పటికీ మిత్రులారా ఎన్కన్వెన్షన్ కూలగొట్టినట్టే ఉంది. ఆ రేకులు అట్లే ఉన్నాయి, ఆ సామాన్ అంతా అట్లే ఉంది. ఇప్పుడు మరి హైడ్రా వ్యవస్థను ఏర్పాటు చేసిన దానికి ఏమైనా ప్రయోజనమా అంటే కూలగొట్టడం కాదు, కూలగొట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిసరాలు మొత్తం క్లీన్ చేసి పూడిక తీసినట్టయితే ఖచ్చితంగా ఆ వాటర్ లెవెల్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. కానీ ఎంతసేపు ఉన్నా ముందు నుంచి నీలమట్టం చేసుకుంటూ పోతారు, మరి వెనక నుంచి కూడా అవి క్లీన్ చేసుకుంటూ రావాలి కదా. ఈ జిహెచ్ఎంసీకి మరింత సిబ్బందిని కేటాయించండి, ఆ పని చేయండి సారు. ఈమె ఎట్లా ఉంటే త్వరలో జనగణన, దేశవ్యాప్త జనాభా లెక్కల ప్రక్రియ కసరత్తు, కులగణనపై తేల్చుకోలేకపోతున్న సర్కారు, ఇంకా నిర్ణయం తీసుకోలేదు కేంద్ర వర్గాలు. నిజంగా మిత్రులారా ఈ బీజేపీ సర్కారుకు ఎంతసేపు ఉన్న అగ్రకులాలకు చేతిలో మాత్రం అధికారం కట్టబెట్టాలి, అధికారం వాళ్ళ చేతిలోనే ఉండాలని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. వెనుకబడిన తరగతిలో లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ ఈ కులాల వర్గాలు లేకపోతే ఈ వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు కూడా ప్రధాన
పదవులు చేపట్టడానికి ఏమాత్రం కూడా ఇష్టపడదు. ఎందుకంటే జనాభా లెక్కలు తీస్తారంట కానీ కులాల లెక్కలు తీయరంట. జనాభా లెక్కలు తీయడం కంటే జనాభా లెక్కలు తీయండి సార్, మేము వద్దనట్లే కాదనట్లే, జనాభా లెక్కలతో పాటు కులాల లెక్కలు కూడా తీస్తే ఎవరి ప్రాతినిధ్యం ఎక్కడ ఉంది, ప్రొఫెసర్లు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు కలెక్టర్లు ఎంతమంది ఉన్నారు, ఉద్యోగాలలో ఎంతమంది ఉన్నారు, వారికి వచ్చినటువంటి అవకాశాలు ఎన్ని, వారికి మేము కట్టేస్తున్నటువంటి బడ్జెట్ ఎంత అని చెప్పి పూర్తి స్థాయిలో కూలంకషంగా వివరాలు వచ్చే అవకాశం ఉంది. వివరాలు రావడంతో వాటికి కావాల్సినటువంటి అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుంది. రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా, సామాజిక పరంగా ఈ వెనుకబడ్డ వర్గాలను ముందుకు తీసుకొచ్చే ఫార్వర్డ్కు పుషప్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఎందుకు ఈ బీజేపీ పార్టీ అసలు కులాల లెక్క తీయదు? ఏమనంటే దేశానికి వ్యతిరేకము, దేశం విచ్ఛిన్నమవుతుంది. ఎందుకు విచ్ఛిన్నమవుతుంది? ఇప్పుడు ఎస్సీలది తీస్తున్నారు, ఎస్టీలది తీస్తున్నారు. ఎస్సీలది కులాల లెక్క తీసినప్పుడు ఎంత ఉంది ఏందనేది తీసినప్పుడు మరి కేవలం బీసీలో తీసినప్పుడు ఎందుకు ప్రాబ్లం? ఓసీలో తీస్తే ఏం ప్రాబ్లం? ఓసీలో తీస్తే ఓసీలు కేవలం పిరికెడు మంది ఉన్నారు. ఈ పిరికెడు జనాభా పొందే అటువంటి అవకాశాలు ఎన్ని, వారి దగ్గర ఉన్నటువంటి వ్యాపారాలు ఎన్ని, వారి దగ్గర ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ సంస్థలు ఏవి, కంపెనీస్ ఏవని చెప్పి బయటపడుతుంది. ఈ డాటా మొత్తం బయటికి వస్తే పెద్ద ఎత్తున తిరుగుబాటు వస్తుంది. బీసీ వర్గాల నుంచి కావచ్చు, ఎస్సీ ఎస్టీ వర్గాల నుంచి కాబట్టి ఖచ్చితంగా బీజేపీ పార్టీ కేంద్రంలో ఉన్నంత వరకు ఈ కుల జనగణన అనేది జరపదు. ఎంతసేపు ఉన్నా కానీ జనాభా లెక్కలు తీస్తారు తప్ప కులాల లెక్క అనేది తీయరు. ఆర్ఎస్ఎస్ కూడా ఇప్పటికే స్వాగతించింది, కులాల తీయాలి కానీ దాన్ని రాజకీయం కోసం వాడుకోవద్దని చెప్పి కొంచెం సెన్సిటివ్ కామెంట్స్ అయితే చేయడం జరిగింది. కానీ మరి బీజేపీ పార్టీ ఎందుకు స్టాండ్ తీసుకోలేకపోతుందో అర్థం కాదు. ఇది ఇట్లా ఉంది. ఇట్లా ఉంటే మరి ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం మిత్రులారా ఒకసారి. ఇక చూడు, వైద్యానికి 5,000 కోట్లు, ప్రపంచ బ్యాంకు సాయం కోసం సర్కారు యత్నం, ప్రతి 30 కిలోమీటర్కు ట్రామా కేర్ సెంటర్, డయాలసిస్ క్యాన్సర్ పరీక్ష కేంద్రాల ఏర్పాటు, 8 నిమిషాల్లోనే బాధితుల వద్దకు అంబులెన్స్, డయాగ్నోస్టిక్ కేంద్రాల బలోపేతంపై చూడు. మొత్తానికి అయితే వైద్యానికి 5,000 కోట్లు. ఇక చూడు, ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేసి 9 నెలలు పూర్తి అయింది అంతే. ఇప్పటికే 70,000 కోట్లు అప్పు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. మరి 70,000 కోట్లు అప్పు తీసుకొచ్చి మీరు ఏం చేసిరయ్యా? రుణమాఫీ పూర్తి చేసిరా? ఉద్యోగాలు ఇస్తున్నటువంటి నోటిఫికేషన్లు పూర్తి చేసిరా? చేయలేదు. రైతు భరోసా ఇచ్చిరా? రైతు భరోసా ఇవ్వలేదు. మహిళలకు 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నారు, ఇచ్చిరా? ఇవ్వలేదు. గ్యాస్ సిలిండర్ పూర్తి స్థాయిలో అమలు అవుతుందా? అమలు కావట్లేదు. మరి మీరు ఇచ్చిందేంటి? కేవలం మహాలక్ష్మియా? ఏం చేస్తూ ఉన్నారు మీరు? మీరు ఇచ్చినట్టు ఏమంటారు, విద్యార్థులకు విద్యా భరోసా కార్డు అంటే, పిల్లలకు స్కూటీలు ఇస్తామంటే మీరే ఎన్ని హామీలు, 6 గ్యారెంటీలు మొత్తం అటకంకి ఇచ్చారు, ఆవిరైపోయినాయి మొత్తం. ఇట్లా ఏమంటారు, స్మాష్ అయిపోయినాయి 6 గ్యారెంటీలు మొత్తం. అంతేకాకుండా చూడు, 5,000 కోట్లకు ప్రపంచ బ్యాంక్ కాడికి పోతుందంట స్టేట్ గవర్నమెంట్. ఇక చూడు ముచ్చట ఎట్లుందో తెలంగాణ సర్కార్ది. తమాషా చూడయ్యా, మీరు కడుతున్నటువంటి మీ పేరు మీద మిమ్మల్ని అక్కడ పూచికత్తుగా పెట్టి ఇప్పటికే 70,000 కోట్లు అప్పు చేసింది. మరి 70,000 కోట్ల వల్ల ఒక కొత్త ప్రాజెక్టు నిర్మించిందా? పూర్తి చేసిందా? ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చింది? ఏంది అసలు? ఇక్కడ కొత్తగా రోడ్లు వేస్తున్నారా? మీరు చేస్తున్నటువంటి పని ఏందన్నా నాకు అర్థం కాదు. ఇన్ని వేల కోట్ల అప్పులు చేసుకుంటా ఒకటి పూర్తి స్థాయిలో చేసినటువంటి పరిస్థితి లేకుండా పోతా ఉంది. మరి ఇక దీనికే 5,000 కోట్లకు ప్రపంచ బ్యాంక్ దాకా పోతే ఇక ప్రపంచ బ్యాంక్ కూడా పెట్టే కండిషన్స్ మామూలుగా ఉండవు. ఆ కండిషన్స్ వల్ల ముక్కు వెండి వసూలు చేస్తారు. చూడు, ముక్కు వెండి వసూలు చేస్తారు తెలంగాణ ప్రజల నుంచి. ఇక ఇది ఇట్లుంటే ఇక జమిలీ ఎన్నికలు ఈ టర్మ్లోనే ఒకే దేశం ఒకే ఎన్నికకు అన్ని పార్టీల మద్దతుపై మోదీ సర్కార్ ఆశాభావం, ఎన్డీఏ పక్షాల మధ్య పరస్పరం సమన్వయం బేష్. ఈ బంధం 5 ఏళ్లు కొనసాగుతుంది. త్వరలోనే జనాభా లెక్కల సేకరణ, కులగణనపై ఇంకా నిర్ణయించలేదు. కేంద్ర ప్రభుత్వానికి వర్గాల వెళ్ళాడట. ఇక మొత్తానికైతే దేశంలో ప్రతి సంవత్సరం ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు ఉంటున్నాయి కాబట్టి అభివృద్ధికి ఆటంకం అవుతుందని చెప్పి మొత్తానికైతే రాష్ట్రాలకు అదేవిధంగా కేంద్రానికి అన్నిటి కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఈ దేశంలో కొంత అభివృద్ధి అనేది ఎక్కువ వెళ్ళే అవకాశం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ యూపీఏ సర్కార్ ఏదైతే మన కాంగ్రెస్ ఈ విపక్ష కూటమి ఉందో విపక్ష కూటమి వ్యతిరేకిస్తూ ఉంది. మరి ఎన్డీఏ కూటమి ఏమో స్వాగతించాలని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఏదేమైనప్పటికీ కూడా ఈ నిర్ణయాన్ని దేశ ప్రజలు స్వాగతిస్తారా లేకపోతే మిగతా పార్టీలు ఎన్డీఏ కూటమిలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది అట్లా ఏం వెళ్ళకండి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి భవిష్యత్తులో చూడాలి. మరి ఈ టర్మ్ లాస్ట్ వచ్చే నెక్స్ట్ ఎలక్షన్స్ ఏమైతే ఉన్నాయో ఆ ఎలక్షన్స్ మొత్తము పార్లమెంటు తోటే మిగతా అసెంబ్లీ ఎన్నికలు మొత్తం నిర్వహించాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దానికి కావాల్సినటువంటి సామాగ్రి ఉందా లేకపోతే దానికి కావాల్సినటువంటి అధికారులు ఎంతమంది అవసరమవుతారు, ఎన్ని రోజులు టైం పడతా ఉంది, ఎంత ఇబ్బంది అవుతుంది, మనం ఏ ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సిందని చెప్పి పూర్తి స్థాయిలో కూడా మరి చెప్తా ఉన్నారు. కాబట్టి ఏమైతే చూడాలా మిత్రులారా, మరి భవిష్యత్తులో చూడాలా. ఇక ఇది ఇట్లా ఉంటే ఇక ప్రధాని మోదీపై పుతిన్ గుర్రు, జెలెన్స్కీతో భేటీ, రష్యా అధ్యక్షుడు అసంతృప్తి, ప్రధాని ఆదేశంతో హుటాహుటిన రష్యాకు అజిత్ దోవల్.
ఉక్రెయిన్ అధినేతతో సమావేశంపై వివరణ. ఇక మొత్తానికైతే మొన్న శాంతి స్థాపన ఇస్తా అని చెప్పి ప్రపంచ శాంతి స్థాపన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విదేశీ పర్యటన వెళ్ళింది కదా. విదేశీ పర్యటన వెళ్ళినప్పుడు ఉక్రెయిన్ వెళ్ళి మీరు కూర్చొని మాట్లాడుకోండి, శాంతి చర్చలు చేసుకోండి, నేను సపోర్ట్ చేస్తానని చెప్పి వాళ్ళకైతే భరోసా ఇచ్చొచ్చాను. భరోసా ఇచ్చిన తర్వాత మరి మన పుతిన్ తాత ఎవరైతే ఉన్నారో కొంచెం మన సార్ గారికి నరేంద్ర మోడీ గారికి ఫ్రెండ్లీగా ఉంటాడో, ఆ ఫ్రెండ్లీగా ఉన్న ఆయన అట్టెట్ట పోతావు, మేము వాళ్ళిద్దరం కలిసి యుద్ధం చేస్తున్నప్పుడు నువ్వు మధ్యలో పోయి ఏలు ఎందుకు పెడతానో, మేము చూసుకుంటాం, మీరెందుకు దౌత్యపరమైనటువంటి వాటిలో ఏలు పెడతా ఉన్నారని చెప్పి కొంచెం గుస్సా అవుతున్నాడంట. గుస్సా అయితే మన అజిత్ దోవల్ గారు ఉన్నారు కదా, అజిత్ దోవల్ గారు వెళ్ళి దాని మీద కొంచెం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసిందంట. మరి ఇక ఎంతైనా కానీ కొంచెం రష్యా ఆ కంట్రీ నిజంగా రష్యాకు ఇండియాకు నిజంగా ఫ్రెండ్షిప్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. ఆ రూపీ అండ్ రూబెల్ వీటి మధ్యలో పెద్ద ఎత్తున ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరగడం వల్ల మనం డాలర్ పైన ఆధారపడేది కొంచెం చాలా తగ్గిపోయింది. దీనివల్ల నిజంగా మన స్వదేశీ కరెన్సీ కూడా చాలా బలపడతా ఉంది. బలపడడం అంటే కొంత ఇంకా వీక్ అయ్యేది తగ్గిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి దౌత్యపరమైన డిప్లొమసీ ఎట్లా అనుసరిస్తారనేది కేంద్ర ప్రభుత్వమే నిర్ణయించుకోవాలి. ఇట్లా ఉంటే ఇక్కడ ఒకటి ప్రధాన వార్త, ఇది ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటిది కానీ చదవాలి. ఎందుకంటే మిత్రులారా, ఏపీలో వైపీఎస్లపై వేటు. వైఎస్ఆర్సీపీది వైపీఎస్ అని పెట్టి వాళ్ళ పేరు పెట్టా ఉంటారు. సీనియర్ ఐపీఎస్లు పిఎస్ఆర్ కాంతిరాణా విశాల్ గున్ని సస్పెన్షన్స్. చూడు ఎట్లా ఉంది. విశాల్ గున్ని అంటే అసలు ఆయనను చాలామంది ఇన్స్పిరేషన్ తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు. ముంబై నాటి జత్వాని కేసులో సంచలనం, డీజీపీ నివేదిక పరిశీలించక ఉత్తర్వులు జారీ. వైసీపీ హయాంలో పెద్దల ఆదేశాల మేరకు అడ్డగోలుగా వ్యవహరించిన అధికారులు. జగన్ స్నేహితుడు సజ్జన్. నిజంగా ఈ వార్త మొత్తం బట్టి చూస్తే ప్రభుత్వ అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళకు తొత్తులుగా మారకండాయా మీరు నిజంగా ప్రజలు కట్టే పన్నులతోటి మీకు జీతాలు తీసుకుంటూ ప్రజల కోసం పనిచేయండి. వాస్తవం అవాస్తవం ఏంటిది దాన్ని చూడండి. ఆ పార్టీ వాళ్ళు ప్రెజర్ పెట్టిరు, ఈ పార్టీ వాళ్ళు ప్రెజర్ పెట్టారని ఎందుకయ్యా? మీరు ప్రజల శాంతి భద్రతల కోసం కదా, ప్రజల క్షేమం కోసం కదా మీరు పనిచేయాల్సింది. మా అనుచరుడు లేకపోతే మా వర్గానికి పనిచేయాలని చెప్పి చేస్తే అధికారం కుప్పగూలిన తర్వాత గిట్లా ఇరుక్కోవాల్సి వస్తుంది. విశాల్ గున్ని అనే ఐపీఎస్ ఎవరైతే ఉన్నారో, డీసీపీకి ప్రజెంట్ పనిచేస్తూ ఉన్నారో, నిజంగా ఈయనను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈయన ఇచ్చే మోటివేషన్ క్లాసెస్ ఏవైతే ఉంటాయో చాలామంది యూపీఎస్కి ప్రిపేర్ అవుతారు, సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతారు. ఇట్లాంటి వాళ్ళపైన ఇట్లాంటి మచ్చలు పడితే నిజంగా మిమ్మల్ని సహించరు, మీ పైన ఉన్నటువంటి అభిమానం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి మచ్చలు భవిష్యత్తులో వేసుకోవద్దని చెప్పి మేము కూడా తెలియజేస్తూ ఉన్నాం. మీరు కూడా కొంచెం పార్టీలకు అతీతంగా పనిచేసినట్టయితే నిజంగా ప్రజలు మిమ్మల్ని అభిమానిస్తారు, ప్రజలు మిమ్మల్ని గుండెలు పెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని పోలీస్ అన్నలారా దయచేసి మీరు ప్రజలకు సేవ చేయండి, ప్రభుత్వాలకు అతీతంగా పనిచేయండి. మీ విధులు ఏవైతే ఉంటాయో ఆ విధులు సరైన దిశలో మీరు విధి నిర్వహణ చేసినట్టయితే, ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేసినట్టయితే నిజంగా వాళ్ళు మిమ్మల్ని స్వాగతిస్తారు. ఇట్లాంటి కేసులు అనవసరంగా విరుక్కొని భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేసుకోవద్దని చెప్పి మేము కూడా మీకు సూచన చేస్తూ ఉన్నాం. ఇవి మిత్రులారా, మొత్తానికైతే ఎవరైతే లైవ్ చూస్తున్నారో, ఎవరైతే వీడియో చూస్తున్నారో, మన ఛానల్ ఏదైతే ఉందో భారత్ టాక్ నెట్వర్క్ BTN ఛానల్, ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సబ్స్క్రైబ్ చేయించి కామెంట్ చేయించండి మీ ఒపీనియన్ని. మీ మద్దతు, మీ సపోర్టు మాకు చాలా అవసరం, తెలపండి. ధన్యవాదాలు మిత్రులారా. జై తెలంగాణ.